శ్రీమాత్రే నమః. నమస్కారం. సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర రాశి ఫలితాల తర్వాత ఫిబ్రవరి రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం. జాతకం అనగానే అందరికీ ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, అసలు నా పరిస్థితి ఎలా ఉంటుంది, అసలు జాతకాన్ని నేను ఎంతవరకు నమ్మొచ్చు, జాతకంలో విశేషాలు ఏంటి అంటే ఇక్కడ వచ్చి గోచార గ్రహస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని లెక్క వేసి, ఇది వచ్చి ఒక ప్రామాణికం అనమాట. ఈ లెక్క వేసి ఏ గ్రహాలు ఎలా ఎలా ఉన్నాయి, వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాన్ని లెక్క వేసి చెప్పడమే ఈ యొక్క రాశి ఫలితాలు. ముందుగా మన యొక్క టీవీ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. చాలా చక్కగా మమ్మల్ని ఆదరిస్తున్నారు చూస్తూ. కానీ కొంచెం అట్లా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా. మంచి విషయాలు మేము తెలుపుతున్నామని అనుకుంటున్నాం. అది మీకు ఇది మంచిది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. మీతో ఒక 18 మందిని సబ్స్క్రైబ్ చేయించండి. నమస్కారం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, శని 7.5 శని నడుస్తుంది, 7.5 శని సంచారం ఎల్నాడి ప్రభావంతో కుంభరాశి మిత్రులారా ఈ నెల ఫలితాలు మిశ్రమంగా ఉంది. సూర్యుడు మరియు బుధుడు 12వ ఇంట్లో ఉంటారు, బృహస్పతి 4వ ఇంట్లో, శుక్రుడు మీనరాశులు 2వ ఇంట్లో, బుధుడు ఈ నెల ప్రారంభంలో 12వ ఇంట్లో, కుజుడు మొత్తం నెలలో 5వ ఇంట్లో, కేతుడు 8వ ఇంట్లో, రాహువు ఇంకా శుక్రుడు 2వ ఇంట్లో, బుధుడు మరియు సూర్యుడు 12వ ఇంట్లో ఉంటూ, దీనివల్ల ఏమవుతుంది, ఈ గ్రహాలంతా ఇలా ఉండడం అంటే అధికమైనటువంటి ఖర్చులు ఉంటాయి. గత 10 ఏళ్లలో ఉన్నటువంటి ఖర్చు ఈ ఒక నెల మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. బంధువులు రాక, ఇంట్లో సంతోషకరమైనటువంటి ఖర్చు కూడా శుభపరమైనటువంటి ఖర్చులని కూడా చెప్పచ్చు. జీవిత పురోగతి కోసం అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశాలు నెల మొదటి భాగంలో ఉంటుందని కూడా చెప్పచ్చు. విడిపోయిన భార్యాభర్తలు కలిసే అవకాశాలు, ఇంటిలో వివాహాది శుభకార్యాలు, ఉపనయన శుభకార్యాలు, భూమి పూజ, గృహప్రవేశ యోగాలను కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నెల వసంత పంచమి, రథసప్తమి, మాస శివరాత్రి, దాంతోపాటు మంచి మంచి శుభకార్యాలు కూడా వస్తున్నాయి. కాబట్టి కొత్త దుస్తులు, ఆభరణాలు కొంటారు. కొంతమందికి కొత్త ఇల్లు, వాహనం వస్తుంది. ఆధునిక శక్తికరమైనటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ కూడా కొనే అవకాశాలు ఈ నెల ఎక్కువ ఉన్నాయి. పిల్లలు గర్వించదగ్గ విషయాల్లో వార్తలను మీరు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మీ కుమార్తె కుమారుడికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా మీ నోరు అదుపులో పెట్టుకుంటే అన్నీ అదుపులో ఉంటుందని చెప్పచ్చు. బంధువుల నుంచి వచ్చినటువంటి ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా అవన్నీ కూడా తొలగిపోతుందని కూడా చెప్పచ్చు. కాస్త ఓపిక పట్టండి. బంధువుల మధ్య ఉన్నటువంటి వారు ఎవరైనా మీకు సహకరించకపోతే వారితో ప్రేమానురాగాలతో మీరు సందర్శించండి. కుటుంబ విషయంలో ఇతరుల యొక్క జోక్యాన్ని అనుమతించకండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. స్నేహితుల వల్ల మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఉద్యోగులకి మార్పు ఉంటుంది. ఆఫీసులో ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సహనంగా ఉండండి. వ్యాపారంలో కొంత గందరగోళం ఉంటుంది. పారిశ్రామిక మరియు వ్యాపార లాభంలో ఊహించిన దానికంటే కూడా ఫలితాలు వచ్చినా మాస ద్వితీయంలో కాస్త తగ్గుతుంది. పరోక్ష ప్రత్యర్థుల వల్ల సమస్యలు వస్తాయి. వ్యాపారంలో కొత్తగా ఏది కూడా ప్రారంభించకండి, ఉన్నదే చాలు. మాస తరువాతి భాగంలో కొన్ని ప్రయోజనాలు ఆశించవచ్చు. కుటుంబ సభ్యులు మీ యొక్క సలహాలకు విలువనిస్తారు. ఉద్యోగస్తుల్లో ఉన్నటువంటి వారికి కాస్త పై అధికారుల నుంచి కాస్త మీకు ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా నోటికి సంబంధించి పుండ్లు లేదా జుట్టు రాలడం వంటి సమస్యల వల్ల సంభవించవచ్చు. ఈ నెలలో వైరస్ లాంటి చిన్న చిన్న ఏదైనా వచ్చే క్రిమికీటకాలతో ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కంటికి సంబంధించిన శస్త్రచికిత్స అవకాశాలు ఉన్నాయి. కాళ్ళు తరచు మీకు నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాగా జాగ్రత్త పడండి అని కూడా చెప్పచ్చు. వైద్యపరంగా ఒక టెస్ట్ తీసుకోండి. రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. తస్మాత్ జాగ్రత్త. షేర్ మార్కెట్ జాగ్రత్త అండి. మీడియా రంగం వారికి మిశ్రమం. విద్యార్థులు బాగా చదవాలండి. ఈ నెల సానుకూలమైనటువంటి రోజులు అని చెప్తే 2, 4, 8, 11. చంద్రాష్టమం ఫిబ్రవరి 15, 2, 2025 ఉదయం 5:44 నుండి 17, 2, 2025 వరకు రాత్రి 6:02 అంటే 2.5 రోజులు చంద్రాష్టమం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరితోనూ
మీ యొక్క శృతి మించకుండా మీ మాటలు అదుపులో ఉంచుకొని మాట్లాడండి ఈ 2.5 రోజులు. అదృష్ట సంఖ్య 2, 3, 7. ఏ ఒక్కరిని కూడా వ్యంగ్యపరచి మాట్లాడకండి. అది మీకు కొంచెం స్వతహాగా ఉంటుంది. అది కొంచెం జాగ్రత్త పడండి. పూజించవలసినటువంటి దైవం దక్షిణామూర్తి మరియు హనుమ ఆరాధన మంచిది. శుక్రవారాల్లో అమ్మవారిని ప్రార్థన చేయండి. మీ ఇంటి ఇలవేలుపుకి ప్రార్థన చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. హనుమంతుడికి తమలపాకుతో అర్చన చేయండి. దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి. గురువారాల్లో పసుపు వస్త్రాన్ని ఒకసారి ధరించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను ధరించండి. ఈ కరుంగాళిమాల ధరించడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉంటారు, ఐశ్వర్యవంతులుగా ఉంటారు, సమాజంలో గొప్ప పేరు పొందుతారు. ఏ విధమైనటువంటి నెగిటివ్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి దిగ్విజయం పొందుతారు. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఇది ఒక 40% మాత్రమే వర్తిస్తుంది. మీ సంపూర్ణ జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిషాస్త్ర నిపుణుల్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చి తెలుసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, జ్యోతిష్యం ఆ దారిలో మీకు సపోర్ట్ చేస్తుంది. ఎవరైనా అడగాలనుకుంటున్నారు లేదా మా ద్వారానే అడగాలనుకుంటున్నారా? 21 వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు, చదువుకోవాలి విద్యార్థులు. 60 వయసు దాటిన తర్వాత మీరు అన్నీ అనుభవించేశారండి, అన్నీ తెలుసు మీకు. జీవితంలో అన్ని వర్గంలో ఉన్నటువంటి వసతులు, కష్టాలు, సుఖాలు అన్నీ పొందారు కాబట్టి మీరు దైవ ప్రార్థన చేసుకోండి, మీకు అన్ని మేలుగా జరుగుతుంది. ఎవరైనా జ్యోతిష్యం తెలుసుకోవాలనుకుంటే వ్యాపారం, ఉద్యోగం, వివాహం, సంతానం, ఆరోగ్యం గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అడగండి. అందరూ కూడా విజయోస్తు. 12 రాసుల ద్వారా తెలుసుకున్నటువంటి యొక్క మిత్రులారా, మీరందరూ కూడా ఆయురారోగ్య, ఐశ్వర్య, భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాను. తిరుపతికి వచ్చినప్పుడు మన యొక్క అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. తిరుపతి రైల్వే స్టేషన్ నుండి, బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. మీరందరూ యోగక్షేమంగా ఉండాలని అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాను. విజయోస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. శరణమయ్యప్ప.